ఏపీకి హోదా ఇవ్వనందుకు నిరసనగా ఇవాళ బంద్ కు పిలుపునిచ్చింది హోదా సాధన సమితి. అన్ని పార్టీలు సహకరించాలని కోరింది. అయితే వైసీపీ, జనసేన బంద్ కు దూరంగా ఉన్నాయి. అధికార పార్టీ కూడా నిరసన ర్యాలీలకే పరిమితమవుతోంది. కేంద్రం బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించలేదు కాబట్టి సరిగ్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే రోజునే బంద్ కు పిలుపునిచ్చారు. ఏపీ బంద్ కు సంఘీభావంగా నల్ల దుస్తుల్లో అసెంబ్లీకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. కేంద్రం తీరుపై నిరసన తెలపనున్నారు. హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ కు ఇప్పటికే మద్దతు ప్రకటించింది టీడీపీ. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, బంద్ ఎలా జరుగుతోంది? సమితి ఇచ్చినటువంటి బంద్కి మద్దతు కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. ప్రజా సంఘాలన్నీ కూడా బంద్లో పాల్గొంటున్నాయి. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు అధికార పార్టీ అసెంబ్లీలో ఈరోజు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం అమలుపై ఒక చర్చ చేయాలనేటువంటి నిర్ణయం చేసింది. పరోక్షంగా బంద్కు మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో నల్ల చొక్కాలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు సభకు హాజరు కావాలని టీడీపీ అధినేత ఒక ఆదేశం ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు సభ అంతా కూడా నల్ల చొక్కాలతో సభ నడవబోతోంది. కేంద్రం తీరును ఎండగడుతూ రాష్ట్రానికి ఏం చేయాలి, ఏం చేసింది అనే అంశంపై చర్చిస్తూ ఈరోజు సభలో తీర్మానం కూడా చేయనున్నారు. ప్రస్తుతం మనం పయ్యావుల కేశవ, ప్రభుత్వ చీఫ్ పయ్యావుల కేశవ ఆ నివాసంలో ఉన్నాం. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన కూడా బ్లాక్ షర్ట్తో అసెంబ్లీకి బయలుదేరారు. ఈరోజు సభ్యులంతా కూడా ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, మంత్రులు అంతా ఈరోజు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి వెళ్ళడం ద్వారా ఒక అటెన్షన్ తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక చర్చనీయాంశం చేయాలి. కేంద్రం ఏం చేసింది, మనం ఏ రకంగా నష్టపోయామనే అంశంపై వీళ్ళు చర్చ చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. మనం కేశవ్ గారితో ఒకసారి మాట్లాడదాం. కేశవ్ గారు, ఏంటి ఈరోజు అధికార పార్టీ వాళ్ళే ఇలా నల్ల చొక్కాలు వేసుకొని సభలో కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? కేంద్రం రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం మీద పలు రకాలుగా, పలు దఫాలుగా ఎలుగెత్తి చాటేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి స్పెషల్ స్టేటస్ గురించి కానీ, లేక దాని మీద ఏర్పాటు కావాల్సినటువంటి ఇతర హామీలు కానీ, ఇవన్నింటినీ అమలు చేయకపోవడం మీద మనం ధర్మ పోరాట దీక్ష పేరుతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికి లక్ష మందితో సభలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఇవాళ కేంద్ర బడ్జెట్ పెడుతున్నటువంటి తరుణంలో మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని ఎలుగెత్తి చాటుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద నిరసనని తెలిపే రకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ప్రజల ఆశలకి, ఆకాంక్షలకి అనుగుణంగా ఉందని మేము భావిస్తున్నాం. మీరు అదే సభలో కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. అదే సభలో కేంద్రం మోసం చేసిందని తీర్మానం చేయబోతున్నారు. ఏంటి భిన్నమైనటువంటి వైఖరి? దీనిపై రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. మీరు మీ వైఖరిలోనే స్పష్టత లేదు, మీ పోరాటంలోనే చిత్తశుద్ధి లేదు అనేటటువంటి ఒక విమర్శ ప్రధానంగా వస్తుంది కదా. నమ్మించి మోసం చేసింది బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు నమ్మబలికారు. 14th కమిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఏ రాష్ట్రానికి కూడా కొనసాగించట్లేదు అనేటువంటిది చెప్పి మమ్మల్ని నమ్మించారు. కాబట్టి మేము ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నాం మేము అన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అయితే తదనంతరం ఈ రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్రానికి ఇవ్వకపోవడం అనేటువంటిది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఆ తర్వాత దాన్ని ఖచ్చితంగా ఎలుగెత్తి చాటడం జరిగింది. దాని మీద నిలదీశాం కేంద్ర ప్రభుత్వాన్ని, మంత్రుల్ని రాజీనామా చేయించాము. ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాము. దశలుగా కూడా మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ వచ్చాం తప్ప మాకు చాలా స్పష్టత ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. సో
ఈ బ్యాక్ డ్రాప్ లో మేము ఇన్ని చేసినా కూడా కేంద్రం తల వంచలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి దూరంగా జరిగాం, మా పోరాటాన్ని తీసుకున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జనసేన నాయకులు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనేటువంటి పరిస్థితుల్లో లేరు, మోడీని విమర్శించేటువంటి పరిస్థితుల్లో లేదు. ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా కూడా తిరిగి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ మోడీకి వ్యతిరేకంగా ఐక్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే మా పోరాటంలో మాకు స్పష్టత ఉంది. లేనిది ఎవరికేనంటే ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మీతో కలిసి రావడానికి సిద్ధంగా లేదు. మీరు ఒక అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే రాజకీయ పార్టీలు అన్నీ కూడా దూరంగానే ఉన్నాయి. కానీ ఒక ఉండవెల్లి మాజీ ఎంపీ పెట్టినటువంటి సమావేశానికి రాజకీయ పార్టీలు వెళ్ళడానికి ఇష్టపడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడ ఇదంతా ఎందుకు యూనిటీ రావట్లేదు అనుకోవాలి? ఏ రకంగా చూడాలి ఈ పరిణామాలని? మీరు మరోవైపు జేఏసీ అంటున్నారు, జేఏసీలో ఇతర రాజకీయ పక్షాలు కలిసి వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంది? ఇవాళ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. మేము పెడుతున్నటువంటి జేఏసీ కానీ, మేము పెడుతున్నటువంటి అఖిలపక్షానికి కానీ ఎందుకు రావడం లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్ప మేం కాదు. మేము ఇవాళ ఎలుగెత్తి పోరాడుతూ ఉన్నాం, ధైర్యంగా పోరాడుతున్నాం. వాళ్ళలాగా చీకటి ఒప్పందాలు మాకు లేవు, వాళ్ళలాగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇట్లా రకరకాల డ్రామాల పేరుతో మేము నడిచేటువంటి పరిస్థితుల్లో మేము లేవు. ఖచ్చితంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. ఢిల్లీలో దీక్ష అంటున్నారు. ఢిల్లీలో ఇప్పుడు దీక్ష చేయడం ద్వారా, చివరి 2 నెలల ముందు దీక్ష చేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? మీరు కేంద్రానికి ఏం చెప్పదలుచుకున్నారు దీక్ష ద్వారా? అంటే ఇది కొనసాగింపు. ఇవాళ దీక్ష అనేది ఈ రోజుతో కాదు, మంత్రివర్గం నుంచి బయటికి రావడం దగ్గర నుంచి ఇవాళ దీక్ష వరకు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాం. ఈ ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం మీద ఇట్లానే కొనసాగుతాం. ఇదేదో ఈ ఒక్క రోజుతో అయిపోయేటువంటిది కాదు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలను అమలు పరిచేంత వరకు ఈ దీక్షలు ఇవి కొనసాగుతూనే ఉంటాయి. మళ్ళీ వచ్చేటువంటి ప్రభుత్వంలో కూడా ఈ ఎవరు అధికారాన్ని చేపట్టాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఇవాళ మద్దతు పలికిన పార్టీలే రేపు అధికారంలోకి రానున్నాయి. వాళ్ళు మా హామీలకు అంటే స్పెషల్ స్టేటస్కు తల వంచాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నింటినీ సమీకృతం చేసుకుని అన్ని పార్టీలని మా ఆకాంక్ష వైపు ఒప్పించుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కానీ ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా రాజకీయ కోణంలో ఉంది. ఎన్నికల ముందు చేస్తున్నటువంటి హడావుడి అంతా కూడా ప్రత్యేక హోదాపై మీరు హైజాక్ చేసే విధంగా, లేకపోతే మీరు పేటెంట్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం వెనక కూడా రాజకీయ పరమైనటువంటి ఆలోచన ఉంది. ఎన్నికల కోణంలో చేస్తున్నటువంటి చర్యలుగా వస్తున్న విమర్శలకు అధికార పార్టీ ఏం సమాధానం చెప్తుంది? సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉంది. సంవత్సరం రోజున ఎన్నికలు లేవు కదా, ఆ రోజు నుంచి మేము ప్రత్యేక హోదా మీద కొడుతూ ఉన్నాం. త్యాగాలకు సిద్ధపడ్డాం, పోరాటాలకు సిద్ధపడ్డాం. ఢిల్లీతో ఢీకొనేటువంటి వైఖరి దాకా మేము వెళ్ళాం. ఈ రోజు ఎన్నికలు వచ్చాయనేటువంటిది ఏముంది? ఎన్నికలు అనేటువంటి ప్రజాస్వామ్యంలో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా పంతా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకానికి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలన్నింటినీ అమలు చేసేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. మీరు అఖిలపక్షం పెడితే మీరు కలిసి సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఏ రకంగా యూనిటీ ఉందనుకోవాలి? ఏ రకంగా రాజకీయ పక్షాలు కలిసి పనిచేసే ప్రయత్నం ఉందని అనుకోవాలి? అది ఆ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పోరాటంలో ఢిల్లీ దాకా అన్ని పార్టీలని ఏకం చేశాడు. వీళ్ళు గల్లీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా ఏకం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలు ఉన్నాయి. ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సాగుతున్నటువంటి ఈ డ్రామా అనేటువంటిది మోడీకి ఫిడెల్ ఫ్రంట్ గా మారిపోయింది. ఇది అటు కేసీఆర్ గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నల్ల చొక్కాలతో వెళ్తా ఉన్నారు సభ్యులంతా కూడా. మొత్తం ఎలా ఉండబోతుంది? గత చరిత్రలో ఎప్పుడు అధికార పార్టీ ఈ రకంగా సభలో నల్ల చొక్కాలతో నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉందా? అధికార పార్టీ నాకు తెలిసినంత వరకు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇవాళ మేమే పెద్ద ఎత్తున కేంద్రం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాం. ఇప్పుడు అల్టిమేట్లీ డెమోక్రసీలో ప్రజల దృష్టిని ఆకర్షించడం అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రజల దృష్టి ద్వారా కేంద్రం మీద ఒత్తిడి పెంచబోతున్నాం. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో ఈ పోరాటం సరైనదిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. కేశవ్ గారు బయలుదేరారు. ఆయన మండలి సమావేశాలకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి సైతం ఈరోజు నల్ల షర్టుతో రావడం ద్వారా ఒక నిరసనను తెలియజేయాలి. ఎలా ఉంది కేంద్ర వైఖరి, ఎలా ఉందనేది మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేయాలనేది వారి యొక్క అభిప్రాయంగా, ఆలోచనగా ఉందని మనం చెప్పవచ్చు. మరి కొద్దిసేపట్లో సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కేంద్రం తీరును ఎండగడుతూ ఒక తీర్మానం చేయాలనేది అధికార పార్టీ యొక్క యోచనగా ఉంది. ఇది ప్రస్తుతం విజయవాడలో బంద్, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్.